ఎక్వైర్ చేస్తే 59.81 crores అంటే ఆల్మోస్ట్ 60 కోట్ల రూపాయలు పెట్టి ఒక్కొక్క ఎకరా తీసుకున్నారు. ఈరోజు నేను అడుగుతున్నా, ఈరోజు నేను సింపుల్గా ఒక పాయింట్ అడుగుతున్నా, నువ్వు బ్రోకర్వా కాదా? 3 నామాల కరుణాకర్ రెడ్డి బ్రోకరా కాదా చెప్పండి. నేను చెప్పబల్లా. తిరుపతిలో ఏటీఎం గట్లో కూర్చున్న వాళ్ళని అడిగినా తిరుపతిలో 60 కోట్ల రూపాయలు ఎకరా ఉంటుందంటే ఎవడు నమ్ముతాడండి? తిరుపతి టౌన్లోనో తిరుపతి పట్టణ నడిబొడ్డులో ఒక 60-70 కోట్లు ఉందంటే కమర్షియల్ ఉండొచ్చు కూడా. నువ్వు ఎక్కడికెక్కడికో రోడ్లు వేసి 90 కోట్లు 60 కోట్ల రూపాయలు మీరు ఎకరాకి ఇచ్చారంటే ఇది దోపిడీ కాదా అని మేము అడుగుతున్నాం. ఇంకొక విషయం కూడా చెప్తున్నా మీకు, ఈ దోపిడీ ఎలా జరిగింది? ఈ 375 కాకుండా ఇంకొక 300 ఈ కూడా ఇస్తూ ఉన్నారు, పెండింగ్లో ఉన్నాయి టీడీఆర్ బాండ్లు. సో అన్ని టీడీఆర్ బాండ్లు చెప్పే ఓపిక నాకుండదు, వినేదానికి మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి 3 కేసులు ఇస్తాం, 3 క్విక్